ఈనాటి హిందూ సమ్మేళనం పేరుతో మన పలుగురాళ్ళు పల్లెలో ఒక పండగ వాతావరణంలో మనందరం ఈ హిందూ సమ్మేళనం నిర్వహించుకుంటున్నాం. మనం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, మాతృమూర్తులకి, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి హిందూ బంధువులకి, తల్లులకి, అన్నలకి, అక్కలకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం నిర్వహించుకుంటున్నటువంటి హిందూ సమ్మేళనం మన అధ్యక్షుల వారు చెప్పారు ఇప్పుడే, రామబ్రహ్మారెడ్డి గారు. మన యొక్క ఐక్యతని, చైతన్యాన్ని మనందరం కూడా నిలబెట్టుకోవడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నామని. ఈరోజు ఈ ప్రాంగణంలో జరుగుతున్న కార్యక్రమం కేవలం 4 పంచాయతీల కార్యక్రమం మాత్రమే. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా దాదాపుగా 85,000 చోట్ల ఇటువంటి హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి. 4 పంచాయతీలు, 5 పంచాయతీలు, 7 పంచాయతీలు యొక్క సమాజం అంతా కలిసి ఒక పండగ వాతావరణంలో 2 గంటలు 3 గంటలు మనం కలిసి గడిపి కొన్ని విషయాలు మాట్లాడుకొని, కొన్ని విషయాలు చర్చించుకొని, వాటిని మన కుటుంబంలో, మన ఊరిలో, మనం పనిచేసే చోట, అలానే మన వ్యక్తిగతంగా వీటిని ఆచరించేటువంటి ఒక ఆలోచన మనలో తీసుకురావడం కోసం ఈ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ హిందూ సమ్మేళనం ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా ఇన్ని చోట్ల ఎందుకు జరుపుతున్నారు, దీని ఉద్దేశం ఏంటి, 2-3 విషయాలు మనం అర్థం చేసుకుందాం. గడిచిన శతాబ్దం 20వ శతాబ్దం ప్రారంభంలో ఈ దేశం బానిసత్వంలో ఉన్నటువంటి విషయం మన అందరికీ తెలుసు. ఈ దేశంలో ఉన్నటువంటి సమాజం, మనము, మన ప్రజలు, మనందరము ఒక జాతిగా, ఒక సమాజంగా, ఒక దేశంగా ఉండలేకపోయినాం మనం. దీనికి కారణం అనేక వందల సంవత్సరాల దాడులు, నిరంతరం మన ధర్మం మీద, మన సంస్కృతి మీద, మన ప్రజల మీద, మన ఆర్థిక విధానాల మీద, మన వ్యవస్థల మీద ఆ రకమైనటువంటి దాడులు చేసిన కారణంగా, నిరంతర సంఘర్షణ కారణంగా మన జాతి తన అస్తిత్వాన్ని కోల్పోయింది. మన జాతి మన సంస్కృతిని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఒక విఫలమయ్యే సందర్భం వచ్చింది. మనం ఎవరమో, మన చరిత్ర ఏంటో, మన స్వాభిమానం ఏంటో దాన్ని మర్చిపోయాం. మనం ఆత్మ విస్మృతి పొందినటువంటి జాతి. మనం ఆత్మ న్యూనతతో బిక్కుబిక్కుమంటూ ప్రపంచంలో ఉండే దేశాలన్నీ కూడా ఈ భారత భూమిని, ఈ భారతదేశాన్ని చాలా తక్కువగా చూస్తున్న సందర్భం గడిచిన 100 సంవత్సరాల క్రితం ఈ దేశంలో జరిగింది. మన చరిత్రను గమనించినట్టయితే ఒకానొక సందర్భంలో ఈ దేశంలో ఉన్నటువంటి భారత జాతి అంతా కూడా ఈ దేశానికి తిరిగి భారతీయుడు రాజు అవ్వగలడా, తిరిగి భారతీయులు ఈ దేశాన్ని పరిపాలించుకోగలరా, మనం ఒక జాతిగా, ఒక సమాజంగా, ఒక దేశంగా రూపొందించుకోగలిగే అవకాశం ఉందా అనే ఒక నిరాశ ఈ సమాజంలో వచ్చింది. అయితే ఇటువంటి నిరాశ ఈ సమాజంలో వచ్చినప్పుడు ఈ ప్రజల్ని చైతన్యవంతులు చేయడం కోసం, ఈ భారత గడ్డని పునరుత్తేజం చేయడం కోసం అనేక మంది మహాపురుషులు, ధర్మాచార్యులు, సాధు సంతులు, ఋషిముని పరంపర, అనేక ధార్మిక, సామాజిక, ఆధ్యాత్మిక సంస్థలు ఈ సమాజంలో పనిచేస్తున్నాయి. సరిగ్గా 400 సంవత్సరాల క్రితం కూడా ఈ భూమిలో అస్పృశ్యత పేరుతో సమాజంలో ఉన్న వైషమ్యాలను అధిగమించడం కోసం వీరబ్రహ్మేంద్ర స్వామి పుట్టి సామాజిక సమరసత కోసం ఈ జాతిని కలిపి ఉంచే ఒక మహోద్యమం ప్రారంభమైంది. ఈ విధంగా అనేక మంది మహాపురుషులు ఈ జాతిని ఒక జాతిగా నిలబెట్టడం కోసమని, ఈ దేశాన్ని ఒక దేశంగా నిర్మాణం చేయడం కోసమని, ఈ సమాజాన్ని ఒక సంఘటిత సమాజంగా నిలబెట్టడం కోసమని అనేక ప్రయత్నాలు ఈ భారత గడ్డ మీద గడిచిన 100 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నాయి. అయితే ఇటువంటి అనేక ధార్మిక, సామాజిక, ఆధ్యాత్మిక సంస్థల యొక్క ప్రయత్నంతో పాటుగా ఈ దేశంలో 100 సంవత్సరాల క్రితం జన్మించి ఈ దేశంలో ప్రజల్ని సంఘటితంగా, ఈ దేశంలో ప్రజల్ని చైతన్యవంతంగా, మనందరం ఈ భారత మాత సంతానం, ఇప్పుడే
చిన్నారి పాడింది. భారతదేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు కూడా మనందరం ఒకే జాతి, మనందరి తల్లి ఈ భారత మాత, మనం ఆమె సంతానం అని మనందరిలో మాతా భూమి పుత్రోహం పృథివ్యః, ఈ భూమికి మనం సంతానం, మనందరం ఒకే రక్తము అనే భావాన్ని నిర్మాణం చేసుకుంటూ మనందరినీ ఒక భారత జాతిగా, శక్తివంతమైన సంఘటితమైన జాతిగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఒక మహోన్నతమైన సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. 1925 సంవత్సరంలో విజయదశమి రోజున ఈ సంస్థ ప్రారంభించబడింది. ఆ రోజు మనం పరాయి పాలనలో ఉన్నాం. విదేశీయులు మనల్ని బానిసలుగా చేసి అనేక రకాల చిత్రహింసలు పెట్టి మన నడుము విరగొట్టే ప్రయత్నం చేశారు. మన మూలాలను మర్చిపోయాం. మనం ఎవరమో, మన చరిత్ర ఏంటో, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన వారసత్వం ఏంటో మర్చిపోయాం మనం. కాబట్టి అటువంటి మర్చిపోయినటువంటి ఈ భారత జాతిలో ఎక్కడైతే ఆత్మ విస్మృతి పొంది అనేక రకాలుగా విడివడిపడినటువంటి సమాజాన్ని ఆత్మవిశ్వాసం నింపి ప్రపంచంలో ఒక శ్రేష్టమైన సనాతన ధర్మానికి నువ్వు వారసుడివి అని నిరూపించడం కోసం రాష్ట్రీయ స్వయంసేవక సంఘం 100 సంవత్సరాలుగా ఈ ప్రయత్నం ప్రారంభమైంది. ఈ దేశంలో ధర్మానికి అధర్మానికి మధ్య సంఘటన వచ్చినప్పుడు ధర్మం వైపు నిలబడి అధర్మాన్ని అంతం చేయడం కోసమని ఈ భూమిలో ధర్మ స్థాపనే లక్ష్యంగా నా జీవితం అంతా పనిచేస్తానని ఈ భూమి మీద ప్రతిజ్ఞ చేసినటువంటి శ్రీరామచంద్రుడు వారసులం అని మర్చిపోయింది ఈ జాతి. ఒక మహాభారత సంగ్రామంలో ధర్మానికి అధర్మానికి మధ్య కష్టం వచ్చినప్పుడు ధర్మం వైపు శ్రీకృష్ణ పరమాత్మ నిలబడి ధర్మం ఎటువైపు ఉంటే అటువైపు విజయం ఉంటుంది, మంచి వైపే ధర్మం ఉంటుందని చెప్పి మంచి వైపుని గెలిపించి ధర్మం ఏమిటో చూపించి ప్రపంచానికి ఒక మహాభారత సంగ్రాన్ని నడిపినటువంటి శ్రీకృష్ణుడు వారసులం అని మర్చిపోయింది మన జాతి. ఈ దేశంలో క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి మొదలు పెట్టుకొని మొన్న మన స్వతంత్రం సాధించే వరకు కూడా అనేక జాతులు ఈ దేశం మీద దాడి చేసినాయి. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి మొదలు పెట్టుకుంటే గ్రీకులు, హూనులు, శకునులు, కుషానులు, బాబర్లు, లోడీలు, ఖిల్జీలు, తుగ్లక్కులు, మొఘలాయులు, పఠాన్లు, పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇటువంటి అనేక జాతులు, అనేక వ్యక్తులు ఈ దేశం మీద, ధర్మం మీద దాడి చేశారు. గుర్తుపెట్టుకోండి పెద్దలారా, ఇన్ని వందల సంవత్సరాల నిరంతర పోరాటం, ఏదైనా ఒక దేశం మీద ఇన్ని జాతులు గారు దాడి చేసి ఉంటే ఆ దేశం, ఆ జాతి, ఆ సంస్కృతి కాలగర్భంలో కలిసిపోయి ఉండాలి. ఎందుకంటే ప్రపంచంలో చాలా సంస్కృతులు, ఈజిప్ట్, మెసొపటోమియా, గ్రీక్, రోమ్, అల్బేనియా లాంటి ప్రముఖ సంస్కృతులన్నీ కూడా, నాగరికతలన్నీ ఈరోజు కాలగర్భంలో కలిసిపోయినాయి. ఇన్ని వందల జాతుల దాడుల తర్వాత కూడా 2025 సంవత్సరంలో ఈ రోజు మనం ప్రపంచంలో ఒక అగ్రగామి దేశంగా, యావత్ ప్రపంచం మనల్ని చూసి గర్వపడే విధంగా, మనల్ని చూసి వాళ్ళు ఒక మార్గదర్శనం చేసుకునేటువంటి ఒక శక్తివంతంగా దేశంగా నిలబెట్టడానికి అనేక మంది మహాపురుషులు ఈ దేశానికి, ఈ సమాజానికి ఇబ్బంది వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఆ ఇబ్బందిని, కష్టాన్ని తొలగించి ఈ దేశాన్ని శక్తివంతంగా చేసే ఒక మహా ప్రయత్నం అనేక సందర్భాల్లో జరిగింది. అటువంటి మహాపురుషుల యొక్క వారసత్వ పరంపర మనం గుర్తుపెట్టుకుంటూ ఈ జాతి గడిచిన 100 సంవత్సరాల కాలఖండంలో ఏ విశ్వాసాన్ని కోల్పోయామో, ఏ ఆత్మన్యూనత భావంతో మనం బ్రతికామో, పరాయి దేశస్తులు మనల్ని చాలా చులకనగా, తక్కువగా, హేళనగా, అవహేళన చేసి మాట్లాడారో, అటువంటి స్థితి నుంచి 100 సంవత్సరాల తర్వాత ఈ భారత జాతి ప్రపంచం గర్వించే విధంగా భారతీయ సంస్కృతి, సనాతన సంప్రదాయాలని ప్రపంచంలో అనేక దేశాలు ఆచరించగలిగే ఒక మార్గదర్శకంగా ఈ రోజు ఈ జాతి నిలబడింది అంటే గడిచిన 100 సంవత్సరాల యొక్క ప్రయాణం చేసిన ప్రయత్నం ఏతుందో దీనికి ప్రధాన కారణం అని మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి ప్రయాణంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అనే సంస్థ 1925 సంవత్సరంలో ప్రారంభించబడి ఇటువంటి చిన్నటువంటి ఇబ్బందుల్ని సమాజంలోని పరిష్కరించి, ఇబ్బందులను అధిగమించి ఈ సమాజాన్ని సంఘటితం చేసే ఒక మహా ప్రయత్నం గడిచిన 100 సంవత్సరాలుగా ఈ సంస్థ చేస్తూ ఉంది. మొన్న విజయదశమి 2025 నాటికి ఈ 100 సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేసుకొని ఈ భారతదేశం ఒక గర్వపడే స్థితికి వచ్చేటువంటి ప్రయత్నంలో ఈ సంస్థ యొక్క భాగస్వామ్యం చాలా ఉంది. ఎందుకంటే
ఈ 79 సంవత్సరాల భారతదేశం యొక్క స్వతంత్ర భారతదేశాన్ని గమనించినట్టయితే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క పాత్ర ఈ 79 సంవత్సరాల కాలఖండంలో అనేక విధాలుగా భారతదేశానికి చాలా అండదండగా నిలబడింది. ఎందుకంటే ఈ సంస్థ ప్రారంభించింది స్వతంత్రం తేవడం కోసం. ఈ సంస్థ ప్రారంభించింది ఈ దేశంలో ప్రజల్లో ఐక్యతను తీసుకురావడం కోసం. ఈ సంస్థ ప్రారంభించింది ఈ దేశ ప్రజల్లో స్వాభిమానాన్ని, దేశభక్తిని నిర్మాణం చేయడం కోసం. ఆ విధంగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ 79 సంవత్సరాల భారత స్వతంత్ర చరిత్రలో ఈ సంస్థ యొక్క యోగదానం ఈ సమాజానికి, దేశానికి చాలా ఉంది. అందుకనే ఈ వసంతాల సందర్భంగా దేశవ్యాప్తంగా 100 సంవత్సరాల శత జయంతి వేడుకలు అనేక రూపాల్లో 8 రకాల కార్యక్రమాల ద్వారా సమాజంలో మనం తీసుకొని వస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు మనం ఇక్కడ ఈ 4 పంచాయతీల కార్యక్రమంలో భాగంగా మనందరం ఇక్కడ కలిసాము. ఇటువంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా 85,000 చోట్ల జరుగుతున్నాయి. ఈ సంస్థ ఈ దేశం కోసం, హిందూ ధర్మం కోసం ప్రారంభించబడింది. ఈ రోజుకి 100 సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశం కోసమే నిలబడి ఉంది. ఈ సంస్థ ఈ హిందూ ధర్మం కోసమే నిలబడి ఉంది. ఆ ఆలోచనని ప్రజలందరూ కలిసి పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ శతాబ్ది వేడుకల్లో కొంతమంది పెద్దల యొక్క నేతృత్వంలో ఇటువంటి హిందూ సమ్మేళనాలు ఏర్పాటు చేయాలని చెప్పి హిందూ సమ్మేళన నిర్వహణ సమితి ఒకటి ఏర్పాటు చేసి దాని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను జరుపుకుంటున్నాం మనం. అయితే ఈ కార్యక్రమం ఆర్ఎస్ఎస్ యొక్క గొప్పతనం చెప్పుకోవడం కోసమో, ఆర్ఎస్ఎస్ కోసమో ఈ కార్యక్రమం కాదు. ఇందాక చెప్పుకున్నాం, మనం అనేక 100 సంవత్సరాలు మనం ఎదురు దెబ్బలు మనం తిన్నాం. తిరిగి ఈరోజు వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకొని మనం ఒక జాతిగా, సమాజంగా, దేశంగా రూపొందే ప్రయత్నంలో 100 సంవత్సరాల కీలకమైన ప్రయాణం మనందరం సాగించాం. రాబోయే 22 సంవత్సరాల్లో ఈ దేశం స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. ఈ 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోయే సందర్భంలో ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి భారతీయుడు ఈ దేశం నాది, ఈ భూమి నాది, ఈ సంస్కృతి నాది, ఈ నాగరికత నాది, ఈ ప్రజలు నా వాళ్ళు అని భావించే విధంగా దేశభక్తియుతమైన జీవితం ప్రతి ఒక్కరు పాటించాలి. ఈరోజు హిందూ సమ్మేళనం మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. హిందూ సమ్మేళనం అంటే క్రైస్తవ సమాజానికి, ముస్లిం సమాజానికి వ్యతిరేకమైన కార్యక్రమం కాదు ఇది. చాలా మంది ఈ సమాజంలో చెప్తున్నారు హిందువులు అంటే ఎవరు అని. బొట్టు పెట్టుకుంటే హిందువులా, గుడికి వెళ్తే హిందువులా, ఉపవాసం ఉంటే హిందువులా? కాదు. హిందుత్వం అనేది ఇది ఒక మతం కాదు, ఇది ఒక కులం కాదు, ఇది ఒక ఆచార పద్ధతి కాదు, ఇది ఒక జీవన విధానం. స్వాతంత్ర వీర వినాయక దామోదర్ సావర్కర్ చెప్పారు, ఆ సింధు సింధు పర్యంత యస్య భారత భూమిక పితృభూ పుణ్యభూశ్చైవ సవై హిందుర్తి స్మృతాః అని చెప్పారు ఆయన. ఎవరైతే ఈ సింధు నది నుంచి ఈ మొత్తం పరివాహక ప్రాంతంలో జీవించే భూమిని ఎవరైతే తల్లిగా, తండ్రిగా, పుణ్యభూమిగా భావిస్తారో వాళ్ళందరూ హిందువులే. ఇది ఒక మతానికి సంబంధించిన విషయం కాదు. విష్ణు పురాణంలో చెప్పబడింది, హిమాలయం సమారభ్య యావద్ హిందూ సరోవరం తం దేవ నిర్మితం దేశం హిందూస్థానం ప్రచక్షతే అని చెప్పారు. హిమాలయ పర్వతాల నుంచి ప్రారంభించి హిందూ మహాసముద్రం వరకు ఉండేటువంటి ఈ భూమిని సాక్షాత్తు దేవతలు నిర్మించారు. అటువంటి దేవతలు నిర్మించిన భూమిని హిందూస్థాన్ అని పిలుస్తున్నాం. కాబట్టి ఈ దేశంలో ఉండే వాళ్ళు ఎవరైనా, బౌద్ధులైనా, సిక్కులైనా, జైన్లైనా, జోరాస్ట్రీలైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా, ఎవరైనా వాళ్ళందరూ హిందువులే. ఇది హిందుత్వం అనేది ఒక జీవన విధానము, ఒక సంస్కృతిది. ఇది మనందరికి అర్థం కావాలి. ఇక్కడ ఈ హిందూ సమ్మేళనం ఏర్పాటు చేసుకుంటున్నామంటే ఈ గ్రామాల్లో ఉండే పెద్దలు మన సంస్కృతి పరంపర ఏదో దాన్ని గుర్తుపెట్టుకొని రాబోయే తరానికి దాన్ని అందించేటువంటి ఒక ప్రయత్నం మన అందరి ద్వారా జరగాలి. ఈ సంస్కృతి నిలబడాలంటే, ఈ ధర్మం నిలబడాలంటే, ఈ దేశం ప్రపంచంలో శక్తివంతంగా దేశంగా రాణించాలంటే ఇది కేవలం రాజకీయం మారితేనో, అధికారం మారితేనో, రాజ్యాంగం మారితేనో ఇది రాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు, మనందరం ఏ వృత్తిలో పుడతాము, ఏ కులంలో పుడతాము, పేదవర్గ ఏ రకంగా పుడతాము అనేటువంటిది మనకు సందర్భం లేదు. మనం పేదవారిగా పుట్టడం మన తప్పు కాదు, కానీ పేదవారిగా మరణించడం మాత్రం మన తప్పు. మన కర్తవ్యం కారణంగా, మన శ్రమ కారణంగా, మన పురుషార్థం కారణంగా మనం శక్తితోటి
మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించి ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడపడమే మన జీవితానికి అసలైన పరమార్థం అని చెప్పారు. అటువంటి అనేక మంది మహాపురుషులు చెప్పిన విషయాలు ఈరోజు స్మరించుకోవడం కోసం హిందూ సమ్మేళనం పేరుతో మనందరం కూడా ఇక్కడ కలిసాం. ఈ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కొంతమంది పెద్దలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నన్ను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. నేను అనంతపురం నుంచి కార్యక్రమానికి వచ్చాను. ఈ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం ఇందాక మాట్లాడుకున్నాం మనం. 100 సంవత్సరాల ప్రయాణం తర్వాత ఈ రోజు భారతదేశం శక్తివంతంగా దేశంగా కావడానికి మనందరం యొక్క యోగదానం చాలా అవసరం. ఈరోజు ప్రపంచ ఆర్థిక స్థితిగతుల్లో భారతదేశం 4వ స్థానంలో ఉందని అనేక సర్వేలు చెప్తున్నాయి. మన జీడిపి 8.2 ఉందని చెప్తున్నారు. కేవలం 8.2 జీడిపి ఉన్నటువంటి భారతదేశం ఈ రోజు 2025లో ప్రపంచంలో 4వ ఆర్థిక స్థితిగతుల్లో ఉంటే 17వ శతాబ్దం ప్రారంభంలో 18వ శతాబ్దం ప్రారంభంలో ఈ భారతదేశం యొక్క జీడిపి 23 జీడిపి అంటే ప్రపంచ కుబేరుల్లో మొట్టమొదటి ప్లేస్లో మనమే ఉన్నాం. మన తర్వాత 200 దేశాల లెక్కల్లో ఆఖరిలో ఉండేది. 23 జీడిపి ఉన్న భారతదేశము కాలక్రమేణా ఈ 100 సంవత్సరాల యొక్క పరాయి పాలన కారణంగా మన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి ఆత్మ న్యూనత గురై మనం పతనమవుతూ విడిపోతూ మనలో ఉన్న భేద భావాల కారణంగా దుర్మార్గులు ఇతర విదేశీ శక్తులు మనల్ని విచ్ఛిన్నం చేసి వాళ్ళు లబ్ధి పొంది ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేశారు. ఒక చరిత్రకారుడు రాశారు, 1757లో బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాల్లో వ్యాపారం ప్రారంభమై వాళ్ళ పరిపాలన అడుగు పెడితే 1947 వరకు 190 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించారు. ఈ 190 సంవత్సరాల కాలఖండంలో భారతదేశం యొక్క సంపదని, ఆస్తిని ఆంగ్లేయులు దోచుకెళ్ళినటువంటి సంపద విలువ అక్షరాల ఎంత అని ఒక చరిత్రకారుడు చెప్పాడు. $45 ట్రిలియన్ అని చెప్పాడు. ఈరోజు దాని మార్కెట్ విలువ దాదాపుగా 3,800 లక్షల కోట్ల రూపాయలు. 17వ శతాబ్దంలో 18వ శతాబ్దంలో భారత్ 23 జీడిపి ఉన్న మాట వాస్తవం అయితే 190 సంవత్సరాల కాలఖండంలో 3,800 లక్షల కోట్ల రూపాయల మన సంపదను వాళ్ళు దోచుకెళ్లారు. ఇది వాస్తవమే. కానీ చాలా మంది ఆంగ్లేయుల పుస్తకాలు చదివి మెకాలే మనసు పుత్రిక తయారైన వ్యక్తులందరూ కూడా ఈ దేశం అభివృద్ధి చెందింది, ఈ దేశం విద్య ముందుకొచ్చింది, ఈ దేశంలో రైళ్లు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళ వల్లనే సాధ్యమైంది, మనకు చేత కాదు, మనం మూర్ఖులము, తెలివి తక్కువ వాళ్ళము అనే భ్రమ ఈ రోజు కూడా ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి పెద్దలారా, భారత ప్రజలు మూర్ఖులైతే, భారత ప్రజలు అక్షరం విలువ తెలియని వాళ్ళైతే, భారత ప్రజలు అజ్ఞానులైతే, భారత ప్రజలు వ్యాపారం చేయడం చేతగాని వాళ్ళైతే, భారత ప్రజలు సంపదను సృష్టించడం చేతగాని వాళ్ళైతే 3,800 లక్షల కోట్ల రూపాయల ధనాన్ని, నా ధనాన్ని ఇంగ్లీష్ వాడు తీసుకెళ్ళగలిగి ఉండేవాడా? ఇది మనందరం ఆలోచించాలి. కాబట్టి మనందరం ఆ భావాల నుంచి ఈరోజు బయటికి రావాలి. స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాల తర్వాత కూడా రాజ్యాంగం మారింది, జెండా మారింది, మన విధి విధానాలు మారలేదు, కానీ మన ఆలోచన ఇంకా మారలేదు. అటువంటి బానిస మనస్తత్వం నుంచి బయటపడాలి. మనమంటూ ప్రపంచంలో ఒక శ్రేష్ఠ సనాతన సంస్కృతికి వారసులం మనం. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకోసం ఈ కార్యక్రమం రూపొందించబడింది. మన చరిత్ర ఏంటి, మన పరంపర ఏంటి, ఇది గుర్తుపెట్టుకుంటూ రాబోయేటువంటి 22 సంవత్సరాల కాలఖండంలో 2047 నాటికి ఈ ప్రపంచంలో భారతదేశాన్ని ఒక శక్తివంతమైన, సమర్థవంతమైనటువంటి దేశంగా నిర్మాణం చేయడం కోసం మనందరము కలిసి ఏకతాటి మీదకి రావాలి. ఈరోజు దేశం అభివృద్ధి చెందుతుంటే, హిందుత్వం విధి విధానాలు పాటిస్తుంటే, ఇక్కడ ఉన్నటువంటి సమాజం దాన్ని అవహేళన చేస్తూ, దాన్ని కించపరుస్తూ, తక్కువ చేసే ప్రయత్నం ఈరోజు దేశంలో జరుగుతుంది. ఈ దేశం మీద కొంతమంది ఉగ్రవాదులు బాంబు దాడి చేస్తే ఇక్కడ సమాజం సంబరాలు చేసుకుంటుంది. ఈ దేశం ప్రపంచంలో తల ఎత్తుకునే ప్రయత్నం గర్వంగా చేస్తుంటే కొంతమంది ఇక్కడ బాధపడుతున్నారు. వీళ్ళు దేశభక్తులనా, నా దేశద్రోహులనా మీరు ఆలోచించండి. నా దేశం ప్రపంచంలో ఎదుగుతున్నప్పుడు, ఈ దేశంలో 147 కోట్ల మంది కళ్ళల్లో ఆనందం, సంతోషం ఉద్భవించినప్పుడు నిజమైన భారతీయులం, నిజమైన దేశభక్తులు మనందరం. నా దేశంలో సైనికులను పుట్టలు పెట్టుకుంటే, బాంబు దాడి జరిగి కొన్ని 100 మంది చనిపోతే, దీనికి నిజంగా దుఃఖము, బాధ, కష్టము ఉద్భవిస్తే నువ్వు నిజమైన భారతీయుడివి, నిజమైన దేశభక్తుడివి. ఇదే హిందుత్వం చెప్పేది. కాబట్టి ఈరోజు
79 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత కూడా మనం స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంకా దేశం గురించి, దేశం యొక్క జీవన విధానం గురించి ఈ సమాజం తెలుసుకోలేకపోతుంది. అటువంటి జీవన విధానాన్ని తెలుసుకొని మనందరం భారతీయులందరం ఐక్యంగా ఉండడం కోసం ఈ హిందూ సమ్మేళనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ సమాజంలో వీరబ్రహ్మేంద్ర స్వామి కులాల మధ్య విద్వేషం ఉన్న కారణంగా ఈ సమాజం నష్టపోయింది, చిన్నాభిన్నమైంది. అనేక విదేశ శక్తులు ఈ సమాజంలో ఉన్న లోపాలని ఆధారం చేసుకుని సమాజాన్ని విడగొట్టి మహాప్రయత్నం చేసి విజయం సాధించారు. వాళ్ళు 400 సంవత్సరాల పూర్వం ఆయన చేసిన ప్రయత్నం ఈరోజు ఇంకా మనం సాధించలేకపోతున్నాం. స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాల తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక ఉపగ్రహము 3,80,000 కిలోమీటర్ ప్రయాణం చేసి చంద్రయాన్-2 దక్షిణ ధ్రువం వైపు అడుగు పెట్టగలిగింది భారతదేశం. కానీ మన పక్కన ఉన్నటువంటి ఒక సాధారణ హిందువు మన ఇంటికి వచ్చి గౌరవంగా టీ తాగి మంచినీళ్ళు తాగి పలకరించేటువంటి ఒక సామాజిక సమరసత ఈ భూమిలో వెల్లివిరియాలి. అందుకోసం ఈ 100 సంవత్సరాల వేడుకలు ఈరోజు మనం చేసుకుంటున్నాము. ఈ దేశంలో సమానత్వం అనేది కష్టం, అసంభవం. మన శరీరంలో ఉన్న అవయవాలు కూడా సమానం కాదు. ఒక తల్లికి జన్మించిన బిడ్డలందరూ కూడా ఒకే రక్తం గ్రూపు ఉండదు. సమానం అసంభవం. కానీ సమరసత, సమన్వయం సాధ్యమవుతుంది. నిన్నటిదాకా మనందరం కూడా కార్తీక మాసం శివుని అభిషేకం చేశాం. మనందరం 30 రోజులు చాలా మంది ఉపవాసం ఉన్నారు. శివుని పూజించాం మనం కూడా. శివుడిలో ఆ కుటుంబంలో వినాయకుడు ఉన్నాడు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, దివ్యాంగుడు. కుమారస్వామి ఉన్నాడు, అమ్మవారు ఉన్నారు, శివుడు ఉన్నాడు. శివుడు దిగంబరంగా పులిచర్మం ధరించి విభూతి రాసుకొని నల్లగా ఉంటూ శ్మశానం వైపు తిరుగుతూ ఉంటాడు. అంత వికారుడు, అందహీనుడు ఒక రకం చెప్పాలంటే. కానీ పార్వతీదేవి సర్వ అలంకారణ ప్రాయుడుగా ఉంటూ సౌందర్యవతిగా మనందరం తల్లిని యొక్క అనేక రూపాల్లో పూజిస్తాం తల్లిని. కానీ వీళ్ళిద్దరి మధ్య ఏ రోజు కూడా భార్యాభర్తలకి అందం పేరుతో ఏ రోజు గొడవ రాలేదు. ఈ రోజుకి లక్షల సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళని ఆది దంపతులుగా మనం పూజిస్తున్నాము. శివుడి వాహనం వేరు, అమ్మ వాహనం వేరు. ఈ రెండింటికి సరిపోదు, ఈ రెండింటికి వైరుధ్యం ఉంది. కుమారస్వామి వాహనానికి శివుడి మడిలో ఉండే పాముకి వైరుధ్యం ఉంది. 2 స్వభావాలు ఒకటి కాదు. వినాయకుడి వాహనం ఎలుకకి శివుడి వాహనానికి వైరుధ్యం ఉంది. 2 ఒకటి కాదు. శివుడి త్రినేత్రంలో అగ్ని ఉంటుంది, పైన జటాజూటంలో గంగ ఉంటుంది. రెండింటికి సరిపోదు. అయినప్పటికీ ఆ కుటుంబంలో వివిధ మనస్తత్వాలు, వివిధ అభిరుచులు, వివిధ ఆలోచనలు, విభిన్న స్వభావాలు ఉన్నప్పటికీ ఆ కుటుంబం అంతా ఒకే కుటుంబంగా ఒక సామాజిక సమరసతోటి, సమన్వయంతో జీవిస్తూ యావత్ ప్రపంచానికి కుటుంబం అంటే ఇలా ఉండాలని చూపించినటువంటి పరమశివుడి వారసులు మనందరం కూడా. ఈ రకమైన సామాజిక సమరసత మన పలుగురాల పల్లెలో వివిధ వృత్తులు ఉండొచ్చు, వివిధ కులాలు ఉండవచ్చు, ఆర్థికంగా తక్కువ ఉండొచ్చు, పేదవాళ్ళు ఉండొచ్చు, బలహీనులు ఉండొచ్చు, ఆరోగ్యం బాగలేకపోయి ఉండొచ్చు. కానీ ఈ పలుగురాళ్ళపల్లి పంచాయతీ మనందరం ఒకే కుటుంబం, శివుడి కుటుంబానికి ఆదర్శం కావాలి. ఈ రకమైన సామాజిక సమరసతని మనందరం నిర్మాణం చేయడం కోసమే హిందూ సమ్మేళనం. ఏ మతానికి, ఏ విధానానికి వ్యతిరేకం కోసం ఈ కార్యక్రమం కాదు. ఇదే హిందుత్వం. ఇది శివుడిని పూజించడం అంటే, శివుడిని ఆలింగనం చేసుకోవడం అంటే, శివుని ఆవాహన చేసుకోవడం అంటే శివుడి కుటుంబాన్ని ఆదర్శంగా మనందరం పాటించాలి. ఈరోజు మన కుటుంబంలో ఈరోజు చిన్న చిన్న లోపాలు వచ్చినాయి. మన సంతానం రోజు రోజుకు తగ్గిపోతుంది. 4, 5 మంది, 6 మంది కలిగిన సంతానం నుంచి 1, 2 సంతానానికి వచ్చి ఈ మధ్య ఒక్కరు కూడా లేకుండా ఉండే పరిస్థితి ఈరోజు దాపురించింది. 1947లో 92% హిందువులు ఈరోజు భారతదేశంలో 2025 నాటికి 74% కూడా లేరు. పాకిస్తాన్లో 12% ఉన్నటువంటి హిందువులు ఈరోజు 0.02% కూడా లేరు. 1971 మార్చ్ 26 పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ఏర్పడితే ఆ రోజు హిందువులు 28%, ఈరోజు 4.5% కూడా హిందువులు లేరు. గుర్తుపెట్టుకోండి, హిందూ సమాజం ఏ రాజ్యాంగం కారణంగా, ఏ అధికారం కారణంగా నష్టపోవట్లేదు. మన విధానాల కారణంగా, మన వ్యవహారం కారణంగా, మన సమాజం దూరం చేసుకున్న కారణంగా, మన కుటుంబాలు కొన్ని అడ్డంకులు మనం పెట్టుకున్న కారణంగా మాత్రమే నష్టపోతున్నాం మనం. అందుకని ఈ సభాముఖంగా పెద్దలందరూ చెప్పదలుచుకున్నాను, కొత్తగా ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళందరూ తప్పనిసరిగా 4 సంతానాలు కనండి. ఇది అవసరం ఈ దేశానికి. ఒకవేళ మీరు చాక లేకుంటే 2 మీరు పెట్టుకుని 2 మాకు ఇవ్వండి. ఆచరణానంద ఆశ్రమం, RSS ఆపుతుంది వాళ్ళని. 4 కనాల్సిన అవసరం ఉంది. ఈరోజు హిందూ సమాజం ఆలస్యంగా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. పిల్లల కన్నా తక్కువ అవుతుంది. జీవితంలో సెటిల్మెంట్ పేరుతో అనేక రకాల దీనికి
హిందూ యువత ఈరోజు మారక ద్రవ్యాలు, మద్యము, రకరకాల అలవాట్లతోటి, ఆన్లైన్ గేమ్ పేరుతోటి అప్పులు పాలి సమాజం నడురోడ్డు మీద పరిస్థితి సమాజం దాపురింది. ఈరోజు దీన్ని అధిగమించాలి మనందరం కూడా. కానీ మనం ఒక శక్తిగా, ఒక సమాజంగా, ఒక దేశంగా నిలబడాలంటే ఇటువంటి అడ్డంకుల్ని అధిరోహించి, ఇటువంటి బలహీనతల్ని అధిగమించి మనందరం సుసంఘటితంగా కావాలి. దానికోసం ప్రతి ఒక్కరం మార్పు నా ఇంటి నుంచి, నా నుంచి, నా కుటుంబం నుంచి రావాలి తప్ప రాజ్యాంగం మారితే, ప్రభుత్వ అధికారి మారితే, ప్రధానమంత్రి మారితే ఈ దేశంలో మార్పు రాదు. స్వతహాగా చెప్పింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎవరైతే రాజ్యాంగ ముసాయిదా కమిటీకి చైర్మన్ గా వహించారో, రాజ్యాంగం చట్టం కారణంగా ఈ దేశంలో మార్పు రాదు. అంటరానితనం నేరం చట్టం ఉంది, కానీ 79 సంవత్సరాల తర్వాత అమలు అవ్వట్లేదు. ఈరోజు కూడా సరిగా గోహత్య నిషేధ చట్టం ఉంది, కానీ అమలు లేదు. చట్టాల వల్ల సమాజంలో మార్పు రాదు. ప్రతి వ్యక్తి ఆ చట్టాన్ని గౌరవించుకుంటూ దాని అనుకూలంగా జీవిస్తూ నేను ఈ చట్టాన్ని పాటించాలన్న ఆలోచనతో మనందరం ఉండాలి. హిందూ సమాజం క్రమశిక్షణ ఇంకా లోపించి ఉంది. కొన్ని చోట్ల మనం వరుసల్లో పోవడానికి ఇబ్బంది పడుతున్నాం, దేవాలయంలో క్యూలు పోవడానికి ఇబ్బంది పడుతున్నాం, తొక్కిసినట్లు చచ్చిపోతున్నాం, పక్కన వాడి చేత కామెంట్ చేయించుకుంటున్నాం. పెద్ద పెద్ద సినిమా థియేటర్లకు వెళ్తాం, క్యూలో నిలబడి టికెట్ కొట్టుకొని 2.5 గంటల సినిమా కోసం చూస్తాం. ఈ ధర్మానికి ప్రతిరూపమైన భగవంతుడికి క్యూలో వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నాం. బ్రాంతి షాపుల దగ్గర మాత్రం క్యూలో పోతున్నాం. మంచిని మనందరం కూడా యాక్సెప్ట్ చేయట్లేదు, చెడును అంగీకరిస్తున్నాం. పాలు అమ్మే పాల రైతన్న ఇంటింటికి వెళ్ళి పాలు అమ్ముతున్నాడు. బ్రాంతి వాళ్ళు ఒకటే చోటకుంటారు, మనం పోయి అక్కడికి వెళ్ళి క్యూలో నిలబడి బ్రాంతి అనుకుంటున్నాం. ఈ విషయం మారాలా వద్దా? 8వ తరగతి 9వ తరగతి పిల్లవాడు అనేక రకాల దుర అలవాట్లకు లోనై వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటూ కుటుంబాన్ని రోడ్డు మీద పరిస్థితి వచ్చింది. దీన్ని అధిగమించాలంటే మన కుటుంబ వ్యవస్థ బలంగా ఉండాలి. ఏ కుటుంబ వ్యవస్థ కారణంగా ప్రపంచం భారతదేశాన్ని గౌరవించిందో ఆ కుటుంబ వ్యవస్థ మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు. అందుకోసం ఈ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నాం మనం. కాబట్టి ఒక సామాజిక సమరసతను మనం పాటించాలి, కుటుంబ విధానాన్ని మనం పాటించాలి. మన పిల్లలు క్రమశిక్షణతో ఒక సామాజిక నియమాలు పాటిస్తూ, ఎక్కడ ప్రభుత్వం ఏ నియమాలు పెట్టిందో వాటిని ఆచరిస్తూ మనందరం ముందుకు పోవాలి. అందుకోసం ఈ సమ్మేళనం. 4వది స్వదేశీ జీవన విధానం అలవాటు చేసుకోవాలా. మనందరం మన జీవితంలో నిత్య అవసరమైనటువంటి ప్రతి వస్తువును కూడా స్థానికంగా మన ఊరిలో, మన జిల్లాలో, మన రాష్ట్రంలో తయారైన వస్తువులు కొనడం వల్ల ఈ దేశం ఆర్థికంగా నిలబడగలుగుతుంది. మన ట్రంప్ వ్యక్తి 50%, 100% ఆంక్షలు పెట్టినప్పటికీ, చైనా మన మీద ఆంక్షలు పెట్టినప్పటికీ ఈ దేశం తల వంగలేదు. కారణము మన ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్న కారణంగా. నేను అప్పుల పాలు కాకుండా నేను బలంగా నా కాళ్ళ మీద నిలబడగలిగినప్పుడు ఎవరి దగ్గర తల వంచాల్సిన అవసరం నాకు లేదు. మనందరం వెళ్ళి బార్డర్లో రైఫిల్ పట్టుకొని, AK-47 పట్టుకొని విదేశీయుల్ని కాల్చాల్సిన అవసరం మనకు లేదు. ఆ పని మన భారత సైనికులు చేస్తున్నారు. కానీ ఇక్కడ మనం మన స్థానిక ఉత్పత్తులు ప్రోత్సహిస్తూ 100 రూపాయలు పెట్టే మార్కెట్లో 70 రూపాయలు నా దేశానికి, నా ఊరికి సంబంధించిన వస్తువులు కొనుక్కుంటూ, గతి లేనప్పుడు మాత్రమే విదేశీ వస్తువులు కొనాలి. అందులో చైనా, అమెరికా వస్తువులు వాడకూడదు. ఆ రకమైన స్వదేశీ విధానం అంటే వస్తువులే కాదు, మన కట్టు, మన బొట్టు, మన జుట్టుల్లో కూడా ఉండాలి. ఈరోజు పండగలు చేసుకుంటున్న మనం హిందుత్వం పోయింది, మన సంస్కృతి పోయింది. పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నాం, అక్కడ మనం మన దీపాన్ని అర్పిస్తున్నాం. చచ్చిపోయిన మనిషి దగ్గర కూడా దీపాన్ని వెలిగిస్తాం మనం. దీపం ఆరిపోయిందనేటువంటి మాట కూడా నోటు చెప్పలేం మనం. కానీ పుట్టినరోజు అప్పుడు పెద్ద కేక్ పెట్టి, దాని మీద ఒక మేక పెట్టి, చాకు పెట్టి, దీపం వెలిగించి ఉఫ్ఫను ఊపేసి అందరికీ పెట్టే ప్రయత్నం చేస్తున్నాం మనం. ఈ సంస్కృతి భారతీయ సంస్కృతి కాదు. మనదైనటువంటి సంస్కృతిని మనం అవలంబించాలి. మనది కాని దాన్ని మనం అంగీకరించవద్దు. మనల్ని, మన ధర్మంలోకి, మన సంస్కృతిని దూరంగా చేసే ఏ పద్ధతుల్ని, ఏ విధానాల్ని మనం అవలంబించకూడదు. ఇది చాలా అవసరం లేదు. కేక్ కొనాలంటే కొయ్యండి, కానీ దీపం మార్పాల్సిన అవసరం లేదు. బట్టలు వేసుకున్న ఈరోజు యూత్ అంతా చాలా మంది 1000-2000 పెట్టి ఆ బట్టలకి కాళ్ళ దగ్గర, కాళ్ళ కింద, వెనక మీద 4 రంధ్రాలు పెట్టి ఫ్యాషన్ తిరుగుతున్నారు. గతంలో బట్టలు లేని వాళ్ళు తిరిగే పరిస్థితి మనం చూస్తున్నాం ఈరోజు. కాబట్టి స్వదేశీ అనేది ఒక ఆధునిక జీవన పద్ధతి, అంతే తప్ప పాశ్చాత్య పద్ధతిని అవలంబించుకొని దానికి మనం దాసోహం అయిపోయి మనం నష్టపోవాల్సిన పని లేదు. కాబట్టి మన వ్యవహారంలో, మన వస్తువుల కొనలో, మన బట్టల్లో, మన కట్టులో, మన పండగలో, మన పెళ్లి చేస్తుంటే, మనం శుభకార్యం చేస్తుంటే, గృహప్రవేశం చేస్తుంటే, పుట్టినరోజు చేస్తుంటే మన భారతీయత ఉట్టిపడాలి. అప్పుడు మాత్రం ఈ సంస్కృతి గొప్పదవుతుంది. అటువంటి సనాతన సంస్కృతిని, మన కుటుంబ జీవన విలువలని ఇదే స్వదేశీ జీవన విధానం అంటే ఇది పాటించడం కోసం హైందవ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నాం. అంటే పెద్దలారా, దీన్ని గుర్తుపెట్టుకొని
ఈ ఈ సమాజం యొక్క మార్పు ఈ దేశం యొక్క మార్పు, ఈ సమాజం మార్పు నా మార్పు, నా కుటుంబం మార్పు, నా నుంచి నా కుటుంబం మారాలి, నా కుటుంబం నుంచి ఈ సమాజం మారాలి, ఈ సమాజం కారణంగా దేశం మార్పు రావాలి. ప్రపంచంలో శక్తివంతమైన అగ్రవంతమైనటువంటి 2047లో ఏ దేశం దగ్గరికి వెళ్ళి చేయి చాచి దేహి అని అడుగుతున్న పరిస్థితి కాకుండా ఈ దేశాన్ని శక్తివంతంగా ప్రపంచంలో ఎవరు అడిగినా ఏమైనా ఇచ్చే విధంగా గత వేల సంవత్సరాల నుంచి ఇదే పరంపర ఈ దేశం కొనసాగిస్తుంది, రాబోయే రోజులు కొనసాగిస్తుంది. మన కరోనా టైంలో 170 దేశాలకి ప్రపంచంలో ఉచితంగా వ్యాక్సిన్ పంపించాం, మందులు పంపించాం, ఆహారం పంపించాం. కష్టకాలంలో ఇబ్బందుల్లో ప్రపంచాలందరినీ హక్కులు చేసుకుని ఆదరించిన ఒక సనాతన హైందవ ధర్మం భారతదేశం మాత్రమే. ఇది నిలబడాలంటే మనందరము మన సంస్కృతి సాంప్రదాయాల పద్ధతుల్ని చేసుకోవడానికి గర్వపడాలి. ప్రతి క్రైస్తవ సోదరుడు వాళ్ళ పండుగల కోసం గర్వపడుతున్నారు, సంతోషం. ప్రతి ముస్లిం సోదరుడు గర్వపడుతున్నాడు వాళ్ళ పండుగలో. ప్రతి హైందవ సోదరుడు తన పండుగల్ని సంస్కృతిని గౌరవించడం కోసం ఆచరించడం కోసం ముందుకు రావాలి. ఏ మతం అంటే వ్యతిరేకించకూడదు, ఏ కులం వ్యతిరేకం లేదు, అసలు మతానికి సంబంధం లేదు. ప్రతి క్రైస్తవ సోదరుడు క్రైస్తవుడిగా ఉన్నప్పుడు, ప్రతి ముస్లిం సోదరుడు ముస్లింగా ఉన్నప్పుడు హిందువులు కూడా హిందువులుగా ఉంటారు. వాళ్ళు ఆ మతాన్ని వీళ్ళు మతాన్ని మనం మతాన్ని వదిలేసినప్పుడు విశ్వ మానవ మతంలో మనందరం లీనమవుతాం. ఇది వివేకానంద చెప్పాడు. మతములన్నీ మాసిపోవును, జ్ఞానం ఒక్కటి పెరుగునని చెప్పి గురజాడ అప్పారావు గారు చెప్పారు. ఇదే మాట వివేకానంద చెప్పాడు. ఎక్కడ విజ్ఞానం పెరుగుతుందో, ఎక్కడ సైన్స్ అభివృద్ధి చెందుతుందో హిందుత్వం యొక్క విలువ యావత్ ప్రపంచం తెలుసుకుంటుంది. హిందుత్వం అంటే కులం కాదు, హిందుత్వం అంటే మతం కాదు, ఇది ఒక జీవన విధానము, ఒక వ్యవహారం. ఇది కాబట్టి ఈ హిందూ సంస్కృతిని మన పిల్లలకి మనందరూ కూడా రాబోయే తరానికి నేర్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి మన మార్పు ద్వారా మాత్రమే సమాజం మార్పు వస్తుంది, ఈ దేశంలో మార్పు వస్తుంది. అటువంటి మార్పుకి నాంది ప్రస్తావనగా ఒక సంకల్పం చేయడం కోసం ఈ హిందూ సమ్మెను ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో మీ అందరూ పెద్ద ఎత్తున ఇది అర్థం చేసుకుంటూ ఈరోజు సమాజంలో అంబేద్కర్ గారి రిజర్వేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రిజర్వేషన్ యొక్క ప్రధాన యొక్క లక్ష్యం ఈ దేశంలో చిట్ట చివరి ఆఖరి వ్యక్తి కూడా ప్రయోజకుడు కావాలి. ఇది లక్ష్యం. రిజర్వేషన్ కొనసాగాలి. ఆఖరి చిట్ట చివరి వ్యక్తి స్వప్రయోజకుడు అయ్యేంత వరకు దాన్ని కొనసాగించాలి. అయితే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఒకసారి నా కుటుంబం గవర్నమెంట్ ఉద్యోగ రిజర్వేషన్ ద్వారా లబ్ధి పొందిన నేను నా కుటుంబం నేను నిర్ణయించుకోవాలి. ఒకసారి నా కుటుంబంలో గవర్నమెంట్ ఉద్యోగం వస్తే రెండో రిజర్వేషన్ నాకు అవసరం లేదు. అగ్రవర్ణాల పేదలు ఉన్నారు, మిగిలిన పేదలు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వమనేటువంటి ఉదారత ఈ దేశానికి వచ్చిన రోజున ఈ దేశం ప్రపంచంలో శక్తివంతం అవుతుంది. ఇది మనందరం పాటించాలి. ప్రతి కులంలో ప్రతి మతంలో పేదవాళ్ళు ఉన్నారు. ప్రతి పేదవాడు అభివృద్ధి చెందాలి. వీళ్ళకి మాత్రమే వాళ్ళకి మాత్రమే కాకుండా అందరూ చిట్ట చివరి వ్యక్తి కూడా ప్రయోజనం కలిగేటువంటి విధంగా మనం రాబోయే రోజులు ఆలోచించాలి. అటువంటి విధానాన్ని సమాజం నిలబెట్టుకొని మన సమస్యల్ని, మన ఊరి సమస్యల్ని, మన దేవాలయ సమస్యల్ని, మన పండగ సమస్యల్ని మనం నిలబడి ఎదుర్కొని పరిష్కరించుకోగలిగే శక్తివంతంగా సమర్థవంతంగా చైతన్యవంతంగా ఒక సామాజిక హిందూ నేతృత్వం నిర్మాణం కావాలి. అందుకోసం ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. దీనికోసం మీ పార్టీ అభిమానం ఉంది, ఎవరు వదులుకోవద్దు. మీరు వైసీపీలో ఉండండి, టీడీపీలో ఉండండి, జనసేనలో ఉండండి, కాంగ్రెస్లో ఉండండి, బీజేపీలో ఉండండి, అందరూ కూడా ఏ పార్టీ వదలాల్సిన పనిలే, మీ పదవులు వదలాల్సిన పని లేదు. మనందరం ఒక కులంలో పెద్దరికంగా ఉన్నాం. ఆ కులం కట్టుబాటుని సంప్రదాయాన్ని వదలాల్సిన పనిలే. మన కులాన్ని మన పార్టీని ఏమాత్రం వదలాల్సిన అవసరం లేకుండా మన ఊరు కోసం, మన దేశం కోసం, మన ధర్మం కోసం, మన సంస్కృతి కోసం అన్ని పార్టీల్లో ఉన్నటువంటి, అన్ని మతాల్లో ఉన్నటువంటి, అన్ని కులాల్లో ఉన్నటువంటి హిందువులు భారతీయులు ఏకమైన రోజు మాత్రమే ఈ దేశం ప్రపంచంలో సగర్వంగా తల ఎత్తుకు నిలబడుతుంది. అటువంటి శక్తిని సాధించడం కోసం ఈ హిందూ సమ్మేళనం. మందిరానికి పోతాం, గుడికి పోతాం, మనందరం చెప్పుల్ని షూల్ని బయట వదిలిపెట్టిపోతాం. ఇప్పుడు 1000 రూపాయల చెప్పులు కొన్నా, 2000 రూపాయల షూ కొన్నా దాని స్థానం బయటే ఉంటుంది. అలానే పవిత్రమైన హృదయంతో ఎలా అయితే మందిరంలోకి ప్రవేశిస్తామో, గుళ్ళోకి ప్రవేశిస్తామో, మన ఊరి అభివృద్ధి కోసం, మన దేశ అభివృద్ధి కోసం, మన ధర్మం అభివృద్ధి కోసం మన చెప్పుల్ని ఎలా బయట వదిలిపెడతామో అలా మన రాజకీయాన్ని, కులాన్ని బయట వదిలి ఒక హిందువుగా, భారతీయుడిగా మనందరం ఏకతాటి మీదుగా ఏకోన్ముఖంగా పనిచేసిన రోజున, ఒకే ఆలోచనకు ఊరంతా కలిసి నిలబడిన రోజున ఆ ఊరు బలవంతం అవుతుంది, ఆ ఊరు శక్తివంతం అవుతుంది. అటువంటి ఆచరణ సాధించడం కోసం హిందూ సమ్మేళనం. అది గుర్తుపెట్టుకుంటూ మనందరం కూడా ఈ ఆచరణలు తీసుకొని వస్తూ తర్వాత తరం కూడా ఈ సనాతన హైందవ ధర్మానికి వారసులుగా మన పిల్లలు ఉండేటువంటి విధంగా మీ అందరూ ఆచరిస్తారని చెప్పుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకి, ఈ పలువురాలపల్లి పంచాయతీ పెద్దలకి అందరూ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై.